ఫైనల్లీ మా ఫ్రెండ్ వెయిటింగ్ అక్కడ బస్ స్టాప్ దగ్గర. ఇంకా నేను వెళ్తున్నాను అనమాట. కాలేజ్ వెళ్ళక స్టార్ట్ చేస్తాను. ఒక సైడ్ నుంచి కరెక్ట్గా తీయడానికి రావట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ వేస్ కోసం ఇప్పుడు ఒక్క సైడ్నే ట్రై చేస్తున్నాను. మార్నింగ్ కాలేజ్కి వచ్చాను అనమాట. ఫస్ట్ పీరియడ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇంకా దాని తర్వాత మామూలు క్లాస్ జరిగింది. ఈసీ తర్వాత ఈడీసీ స్లిప్ టెస్ట్ పెడతాను. నేను ఆల్రెడీ పెట్టాను స్లిప్ టెస్ట్, కాకపోతే ఏం రాయలేదు. సో స్లిప్ టెస్ట్ పెడతా ఉన్నప్పుడు నిన్న ఏమైందంటే మా ఫ్రెండ్ ఏం చేశాడు, ప్రాక్టీస్ చేసిన పేపర్ని స్లిప్ టెస్ట్ పెట్టినప్పుడు ఎండింగ్ ఇచ్చేసేటప్పుడు చాలామంది అది ప్రాక్టీస్ చేసిన పేపర్ ఇచ్చేసాడు. ఈరోజు అందరూ ఏం చేశారు, అలా చేయొచ్చు అని చెప్పేసి ముందే ఫస్ట్ పీరియడ్ కొద్దిగా అంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ అప్పుడు సైలెంట్గా ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి ఆ క్వశ్చన్ రాసేసి 2 క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రింట్ పేపర్ చించేసి దాంట్లో పెట్టేసుకొని రాసేసుకొని పెట్టుకున్నాను బ్యాగ్లో. సార్ వచ్చాక ఎగ్జామ్ రాసేటప్పుడు వైట్ పేపర్ పెట్టించి ఒక 5 minutes అయిపోయిన తర్వాత ఆ పేపర్ తీసి అయిపోయిందని చెప్పి ఇచ్చేస్తారు. ఎందుకు మనకు అలాంటి ఐడియాస్ అన్నీ రావు. కాలేజ్లో ఉన్నాను, ఇప్పుడు పైథాన్ ల్యాబ్ ఉంది, డేటా స్ట్రక్చర్ యూజింగ్ పైథాన్. రికార్డు 5 అయినాయి. చూద్దాం మేడం ఏమంటారు. మేడం బయటికి పంపిస్తుంది. సెమిస్టర్ ఎండింగ్ వచ్చేసాం. సరే అయితే మరి అయితే బాయ్. ల్యాబ్లో ఏదో కుదిరితే చిన్న వీడియో ట్రై చేస్తాను. అసలు వాళ్ళు అలా చేసేటప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను తీయడం. సరే తీస్తాను పక్క తీస్తాను క్లాస్లో వస్తాను. అయితే బాయ్. అదే కదా తన కవర్ పేజ్ ఎందుకు తెచ్చావు? అవును, కవర్ పేజ్ లేకపోతే కరెక్ట్ చెయ్యను అన్నాను అంటే మీరు ఏం చేయాలి? పక్క వాళ్ళకి తీసుకొస్తారా కదా? ఇప్పుడు వెళ్ళి కాదు, ల్యాబ్కి వచ్చేటప్పుడే కవర్ పేజ్ పెట్టుకొని రావాలి. మర్చిపోవడం కదా అసలు అలవాట్లేదు. నువ్వెందుకు అంత త్యాగం చేసావు? ఏముంది లేకపోతే 2 hours అటెండెన్స్ అనా? మేడం చూడలే, కెమెరా మొత్తం నా మీద పడుతుంది. మరి ఇది ఇంకా ప్రాబ్లం కదా. ఓపిక ఉండాలి గురు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సరే చాలా నేను అమ్మ అంటే ఫుల్గా ఎందుకు తీయకూడదు? ఏమో ఎందుకు మనకి మామూలుగా. అరే అద్దుకోరా వచ్చిందిరా. రేంజ్ రోవర్ ఎస్వి చౌహాన్ రా ఆయనే. ట్రాఫిక్ ఎల్లు ఇంకా ఒక్క నిమిషం, అదొక్కటి వెళ్ళిపోయి వెళ్దాం. అది వెళ్తున్నాడు. ఫైనల్లీ కాలేజ్ అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దిగాను. దిగేముంది ఉపయోగం, నేనేదో రికార్డ్ కంప్లీట్ చేసుకుందామని దిగితే ఇప్పుడు తినేసి ఇంకేముందిలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం. వాడింటికి వాడు, నేను మా ఇంటికి. వాడేదో బయటికి వెళ్ళాలంట ఫ్యామిలీతో, రిలేటివ్స్ వచ్చారు, ఏదో అర్జెంట్ పని ఉందనేసరికి ఇంకా స్టక్ అయిపోయాం. మార్నింగ్ మీకు ఒక ఆయన్ని చూపించాను కదా, ఆయన ఇప్పుడే కాన్వే కనపడింది. దీనికి ముందు యాడ్ చేశాను అనమాట క్లిప్, ఒకసారి చూడండి. ఇంటికి వెళ్తాను అబ్బాయి. ఇంటికి వచ్చేయడం అయిపోయింది, డిన్నర్ తినేయడం అయిపోయింది, వర్క్ చేసేసుకుంటా ఉన్నాను. పాయింట్ అలా గుర్తొస్తుంది వీడియో రికార్డ్ చేద్దామని. కాకపోతే ఆ పాయింట్లో అదంతా అంటే వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇన్సిడెంట్ అయిపోతుంది. అంటే ఇందాక మా అమ్మమ్మ షేర్ చేస్తున్నారు అనమాట, మళ్ళీ పాత రోజుల్లో అలా జరిగింది ఏంటి సంథింగ్ ఏదో ఒక ఇన్సిడెంట్. నాకు ఇన్సిడెంట్ మొత్తం చెప్పిన తర్వాత గుర్తొస్తుంది, అరే వీడియో రికార్డ్ చేసి ఉంటే బాగుండేది, ఇలాంటిది చేసి ఉంటే బాగుండేది అని.
సంథింగ్ అలా గుర్తొస్తున్నాయి ఏమంటే ఫోన్ పట్టుకుంటాం అనేసరికి నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంకా అలాంటివి కొద్దిగా తగ్గించుకోవడం మొదలెట్టి ఫోన్ పట్టుకోవడం ఎక్కువసార్లు మొదలెట్టాలన్నమాట. ఈరోజు క్యాజువల్ డేనే జరిగింది. పైథాన్ ల్యాబ్ జరిగింది. ల్యాబ్ జరగడం సంథింగ్ చిన్న క్లిప్ ఉంటే ఈ వీడియోలో యాడ్ చేశాను అనుకుంటా నేను. ఇంకా దాని తర్వాత మనం మార్నింగ్ ఫ్లెక్సీ ఎందుకు వేసారా అని చెప్పి చూసాను కదా, వాళ్ళు కూడా కనిపించారు ఈరోజే. అదిగాక ఈరోజు ఈవినింగ్ ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిసింది. మై హార్టీ కండోలెన్సెస్ టు ది పీపుల్ హూ హ్యావ్ బీన్ డెడ్. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. అది ఇప్పటి వరకు ఉన్నది ఇది. అంటే నేను ఇన్సిడెంట్ ఇందాకే చూసాను, ఇందాక ఈవినింగ్ జరిగింది అనమాట ఢిల్లీకి సంబంధించి. ఇంకా దాని తర్వాత బ్లాగ్ ఏమంతగా చేయలేదు. ఇంకా ఫరెవర్గా ట్రై చేస్తాను ఎలా చేయాలి బ్లాగ్ ఏంటిది అనేది, అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఏదైనా మాట్లాడదామంటే సంథింగ్ అది ఎలా నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే అదర్స్ ఏమనుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూ నాది. అందువల్ల నేను వాళ్ళు ఇలా అలా అనుకుంటారేమో అనే దాంట్లో నేను చేయడం ఆపేస్తున్నాను. అది కెమెరా యాంగిల్ కూడా సరిగ్గా నాకు పట్టుకోవడం రావట్లేదు. నేను ఇంప్రూవ్ చేయడానికి పక్కా ట్రై చేస్తాను అనమాట. బెటర్ కంటెంట్ నెక్స్ట్ టైం పక్కా. రోజు వీడియో రావడం అయితే పక్కా. నేను ఏది మాట్లాడినా అప్రాక్స్ నేను ఒక ఎస్టిమేషన్ ఒక 7 minutes అబోవ్ వీడియో ఉండేటట్టు చూసుకొని ప్రతిరోజు పడేటట్టే చూస్తున్నాను. ఏదైనా మాట్లాడంటే కాలేజ్లో కూడా రికార్డ్ చేస్తున్నా కానీ అంటే ఎలా అవుతుందంటే ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత దాని గురించి నేను మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా అప్పటికప్పుడు జరుగుతూ ఉంటే ఇలా జరుగుతూ ఉంది నా వెనక నేను ఇలా చెప్పడం బాగుంటుంది. అది వదిలేసి పర్టికులర్గా ఆ వీడియో మొత్తం చూపిస్తాను నా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ట్రై చేద్దాం. వాయిస్ ఓవర్ అనేది నాకు సంథింగ్ నచ్చదు. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఏదైనా మనకు రియల్గా జరుగుతూ ఉంటే మీరు కనెక్ట్ అవుతారు, బాగుంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఎలా ఉండేది అంటే పర్టికులర్గా దానికి పరిస్థితి ఎవరు వచ్చారు, ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తారని అదొక స్టార్ట్ చేద్దాం నిదానంగా చేస్తుంది. సరే అయితే మరి ఏంటంటే వీడియో కూడా ఏంటంటే కొద్దిగా లెంతీగా ఉండాలి. ఒక కనీసం 5 minutes అంటే అలా వెళ్ళిపోయింది. ఒక 7 minutes అబోవ్ ఉంటే బాగుంటుంది. ఒక డే బ్లాగ్ జరిగిందంతా అని చెప్పేసి ఆలోచిస్తాను. పర్లేదు నేను వీడియో ఎడిటింగ్ కూడా కావాలి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ర్యాండమ్గా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో కూడా మధ్యలో కట్ చేయడం నేర్చుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీడియోస్ మాత్రం పర్టికులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట. నిదానంగా నేర్చుకున్నాం. అదేంటంటే స్టార్టింగ్ హై ఎడిట్స్ పెట్టేసి చేసేయడం నాకు ఇష్టం ఉండదు. ఇనిషియల్గా గ్రో అవుతూ ఉంటే అలానే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పేసి. సరే అయితే మరి బాయ్. గుడ్ నైట్. ఇప్పుడు వెళ్ళి కూర్చొని రికార్డ్స్ రాయాలన్నమాట. గుడ్ నైట్ కాదు, ఇప్పుడు గుడ్ నైట్ అనేది కూడా కట్ చేయాలి. ఇప్పుడు అలా మైనర్స్ కూడా మాట్లాడటం తగ్గించుకొని కరెక్ట్గా ఏం మాట్లాడాలనేది అర్థం చేసుకో. సరే అయితే మరి బాయ్. ఇప్పుడు ఇదంతా వీడియో రికార్డ్ అవ్వకపోతే బ్యాన్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. బాయ్.